ఐఎమ్ కన్నడిగా. నేను కన్నడ మా మాతృభాష కన్నడ. తెలుగులో చేస్తున్నాను వ్లాగ్స్. తెలుగు Listen guys, we are here in Wonderla. We guys are doing something bigger in our life, and also it's a beautiful moment for our fucking beautiful life. ఈ రోజు ఇలా వచ్చేసాం ఫ్రెండ్స్, చూడండి వండర్లాకి వచ్చేసాం. ఇట్స్ అ మిరాకల్ ఫ్రెండ్స్. ఎక్కడున్నా ఫ్రెండ్స్? వాడు మేము లైక్ ఎంజాయ్మెంట్ మా గురించి తెలుసు కదా ఎలా అని. మేము అలా ఒక మ్యారేజ్ ఫంక్షన్లో అలా వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, మేము అలానే వెళ్ళి వారు కూడానే డ్యాన్స్ వేయడానికి వెళ్ళిపోయాం. అక్కడ వాడు చూసేసాడు. చూశాక లైక్ ఏం చేస్తున్నారు లైక్ సంథింగ్ అలా అడిగి తర్వాత మాతో లైక్ క్లోజ్ అయిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, లైక్ వాడు వీడు లైక్ వీడున్నాడు కదా, వీడినకర ఆల్మోస్ట్ చంపేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వండర్లోకి వచ్చాం కదా. ఇప్పుడు మాకు మాది బడ్జెట్ ట్రిప్ అన్నమాట. మాది బడ్జెట్ ట్రిప్ అనమాట. కాబట్టి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఏమో చెప్పాడు 1600 ఏమో చెప్పాడు, సంథింగ్ 1690 అంత అని చెప్పాడు. వీళ్ళకి ఏం చెప్పి పిలుచుకొచ్చి అంతే 1500 ఉంటుంది. ఈరోజు సాటర్డే కదా, 1500 ఉంటుంది. కాబట్టి ఎలా అయినా కవరప్ అవ్వాలని, రేపు కూడా ఉండాలి మేము. కాబట్టి కవరప్ అవ్వాలని 1500కి ఫిక్స్ చేసుకొని అంతా ప్లాన్ వేసుకొని వచ్చేసాం. వారు సార్ గారు సజెషన్ ఇచ్చారు. ఏమంటే మీరు మీ కాలేజ్ స్టూడెంట్స్ అని అడిగాడు. అడిగితే సార్ మేము కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాము. అంటే మా గురించి అంతా చెప్పేశారు. సో మా ఐడి ఇస్తే లైక్ మేము కాలేజ్ స్టూడెంట్ అని వాళ్ళకి ఏమైనా ప్రూఫ్ ఇస్తే వాళ్ళు 20% ఏమో 20% ఏమో డిస్కౌంట్ ఏమో ఇస్తారని చెప్తున్నారు. ఎంత 1470 డిస్కౌంట్ అవుతుంది అని చెప్పాడు. డిస్కౌంట్ కాదు, అంత ప్రైస్ అవుతుందని చెప్పారు. ఓకే, లెట్స్ గో, వి గాట్ ఇట్. We got it, guys. We got it. చాలా పరిచయం పడ్డాం అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంకా దూసుకెళ్ళడమే పడల్. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, దొంగన ప్రపంచం అండి. వీడేం చెప్తున్నాడు, ఆ ఫోను ఏంటంటే ఫోన్ ఎలా వాడు ఎంత 23,000 ఎంత 25,000 మొబైల్ అయింది. వానికి ఊటం లేకున్నా పర్లేదు, మొబైల్కి ఛార్జ్ కావాలి అండ్ హైలీ స్పీడ్ నెట్ కావాలి. ఈ రెండు ఉంటే చాలు ఫ్రెండ్స్ వాడికి. ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పాలా, నాకు ఈ యాక్టివిటీస్ ఏమి ఫస్ట్ I'm experiencing first and own every first time. Oh, you guys, I didn't done anything like this. I'm doing it first. I don't know what will happen, but let's see. ఏం జరుగుతుందో చూద్దాం. వీడు కూడా ఫస్ట్ టైం. వీడు జాతరలో ఆల్మోస్ట్ అన్నీ ఆడేశాడు. ఫ్రెండ్స్ చెప్పా కదా, లోపలికి ఎంట్రీ అయ్యాగానే చెప్తాను. ఎంట్రీ అయ్యాము. కనిపిస్తలేవు కదా, నా ఫోన్ క్వాలిటీ హై క్వాలిటీ. హే, లెట్స్ గో. కెన్ యు సీ దిస్ వన్? అదిరిపోయింది కదా.
అన్ని ఈరోజు అన్నీ ట్రై చేయాలి, అన్నీ ఒక్కడికి కూడా వదలాల్సిన అవసరమే లేదు, వదిలేసే ప్రసక్తే లేదు. దిస్ ఇస్ అ మ్యాప్ బ్రో. ఓకే, ఈరోజు దూసుకెళ్ళడమే, దూసుకెళ్ళడమే రోజు. ఇది చూస్తేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇది ఆడాలంట, ఇది చూస్తేనే భయం వేస్తుంది. అది చూసారా, పాము కావాలి అంతకు బేడైంది అది కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ వినడం. అప్పుడప్పుడు ఇలా పోల్స్లో ఒక స్పీకర్ ఉంటుంది, మ్యూజిక్ వస్తుంటుంది, అప్పుడప్పుడు వినడం. చూడండి, వీడు చూసారు కదా, డైనోసరే ఏంటి ఫ్రెండ్స్. డాషింగ్ కార్ అని ఒక గేమ్ ఉంది, అది స్టార్ట్ అయిందంట. ఓ చాలా ఓ మన దారి రహదారి తెలుసుగా, మొత్తం మామూలుగా ఉండదు. చూడండి ఈరోజు బ్లాస్ట్. ఓకే, లెట్స్ గో. చూసుకొని ఆడాలి ఫ్రెండ్స్, డేంజరస్ గేమ్ అంటాననుకున్నారా? చూడండి, చిన్న పిల్లలు ఆడే గేమ్ ఆడుతున్నారు, అట్లుంటుంది మనతో. సీట్ బెల్ట్ ముఖ్యం బిగులు. చూడండి ఫ్రెండ్స్, అన్నయ్య గారు F1 కార్ డ్రైవ్ చేస్తున్నారు. F1 కార్ డ్రైవర్ ఇప్పుడు చాలా చాలా ఏమంటారు, చాలా లో లెవెల్కి వచ్చేసి మనతో ఆడుకోవడానికి ఇలా వచ్చేసారు ఫ్రెండ్స్. అది ఆయన ఏమైంది వ్యక్తిత్వం. We are doing now. Wish me good luck, bro. I don't care what you wish for. We'll try our best. Okay, let's go. Let's go. It's our time. Oh yeah. Guys, safety first, okay? ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిందే, అన్ని హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిందే ఈరోజు. ఇది చూసారా, ఇదిగో ఈరోజు అడ్మిట్. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వదిలేరా బాబు, మాకు చాలు. Okay, we are trying this one. Okay, wish me stay safe, bro. I hope you wish for good to me. Love you, bro. Yo, bro, it's amazing, bro. Try this one, bro. You will definitely go to heaven, bro. Don't try this one. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. ఈరోజు ట్రై చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదే. I'm gonna try this one, bro. It's like I know this one is like a grinder. We are like now it's peanuts, you know. We are like peanuts now. We are gonna try this one. Let me see what happened.
చెప్పడం లేదు. మిక్సర్లో పీనట్స్లో అయిపోయాం. అట్లుంటుంది వండర్లాతో. ఇది మాత్రం పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది. రప్ప రప్పే. ఇట్స్ అన్ అమేజింగ్ పిచ్చి పిక్స్. It's an amazing to experience this one, bro. It's also good, bro. Amazing. Awesome. Killed it. It's like a butterfly. We are flying like a butterfly. Now we are gonna try this one. లైట్ అంటే సార్ తిన్న ఇడ్లీలు ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి బ్రో. ఆల్మోస్ట్ ఇది మాటలు లేవు. ఇడ్లీలు బయటకు వచ్చేసాయి చెప్పాగా, అట్లుంటుంది. ఒకసారి చూడండి. ఐ హోప్ ఐ కెన్ గివ్ యూ లైక్ మాట్లాడడానికి కూడా రావట్లే బ్రో, మాట్లాడడానికి కూడా రావట్లే. Amazing. Love you bro. It's amazing. In Mission Interstellar. You know the movie Mission I know it's Interstellar. It's Christopher Nolan's movie. Okay, we are going. I don't know how it is. I think it's good. Okay, let's do it, boys. You can see because నేను చాలా కర్రోని, చాలా నల్ల మనిషిగా ఉన్నాను. కొంచెం నల్లగానే ఉన్నా. Okay, it's end of the Wonderla. We are going to somewhere else. We don't know where to stay. వెళ్తున్నాం. ఈ 5 minutes బిఫోరే మేము వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకు బస్సులు లేవు, ఏం లేవు, ఎలా వెళ్ళాలో. ఇప్పుడు ఆటో వాళ్ళని అడిగితే 200 పైన ఛార్జ్ చేస్తారు. చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, it's an amazing experience about Wonderla. We have to visit once in a life. Anywhere they have branches like in Kochi, I think Bengaluru, Hyderabad, something. Yeah. Okay, you have to visit them. Okay.
Okay, it's day 3 now, Hyderabad. And we are going to Salarjung Museum. సీదా చార్మినార్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. చార్మినార్లో బిర్యానీ తిని తర్వాత సలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలని చేసాం. చార్మినార్కి వెళ్దాం బిడ్డ. చార్మినార్కి వెళ్ళి బిర్యానీ తినేసి తర్వాత సలార్జంగ్ మ్యూజియం. ఓకే ఓకే, we are in చార్మినార్ now. चिंटू भाई, हैदराबाद का चिंटू भाई. ఇక్కడికి వచ్చి ఎవరైనా టిఫిన్ చేస్తారా? బిర్యానీని తిన్నాం. ఇప్పుడు సలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. ఇక్కడ ఆటోల కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టే చాలా మంచిగా ఉంది. మేము T24 అని పాస్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఆ T24 పాస్ని ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు సికింద్రాబాదు, హైదరాబాదు ఎక్కడైనా తిరగచ్చు మేము. సో ఇప్పుడు సలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళి అటు నుంచి బిర్లా మందిర్ కన్నా గోల్కొండ ఫోర్ట్ కన్నా వెళ్ళాలి. చూద్దాం. అది బడ్జెట్ చాలా చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఏమవుతుందో నాకు కూడా తెలియదు. వెళ్ళాక చూద్దాం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక 3 సార్లు బిర్యానీ తిన్నాం మేము. మూడు సార్లు నాకే లెగ్ పీస్ పడింది. వీళ్ళకి కోపం వచ్చేసింది. నువ్వు ఎంత అదృష్టవంతు, అలా ఇలా జలస్ ఫీల్ అవుతుండ్రే. మా కన్నడ, నేను ఐఎమ్ కన్నడిగా. కన్నడలోను మా మాతృభాష కన్నడ, తెలుగులో చేస్తున్నాను వ్లాగ్స్. తెలుగు కూడా వస్తుంది. ఒక సెంటెన్స్ ఉంది, అది అంబేద్కర్ చెప్పారనుకుంటా. ಹಿಸ್ಟರಿ ಇತಿಹಾಸವನ್ನು ಮರೆತವನ್ನು ఇతిహాసವನ್ನು సృష్టించలారను అని. అంటే హిస్టరీ గురించి తెలియనోడు హిస్టరీని క్రియేట్ చేయలేడు అని. ఫస్ట్ డే వ్లాగ్ చేయలేదు. అది ఎలా అయిందో అది ఆ డే వ్లాగ్ చేసామట మేము. ఆ డే వ్లాగ్ చేయలేదు. అది చాలా అంటే చాలా మాకు ఎలా అనిపించిందంటే, ఎందుకని వచ్చామబ్బా వీళ్ళ హైదరాబాద్కి అని. పాస్ తీసుకున్నాం. T24 పాస్ అని పాస్ వస్తుంది. ఆ పాస్ తీసుకున్నాము. తీసుకువెళ్ళాక అక్కడ మాకు ఫస్ట్ టైం కదా, మేము కండక్టర్కి ఏం చెప్పాము, బిర్లా మందిర్కి వెళ్ళాలని చెప్పాము. మాకు మేము ఫస్ట్ టైం కదా, ఫుల్ ఎక్సైట్మెంట్. అలాని అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము. కండక్టర్లు డ్యూటీ చేస్తుండ్రి. సో మాకు కూడా తెలీదు ఎక్కడ దిగాలో అని. వెళ్ళాక బిర్లా మందిర్ దాటి ఆల్మోస్ట్ 7 or 8 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళని అడిగాక అక్కడ ఇది కాదు అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు. అక్కడ బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చేసి అప్పుడు ఎక్కడ బిర్లా మందిర్కి వచ్చేసాము. ఒక పండుని చూసి ఆ చెట్టే చాలా ఏమంటారు, ఒక పండును చూసి, నాకు తెలుగులో తెలుగులో చెప్పడం రావట్లేదు, ಕನ್ನಡలో చెప్తాను. ఏంటంటే, ಒಂದು ಹಣ್ಣನ್ನು ನೋಡಿ ಆ ಬುಟ್ಟಿನೇ ಚಲೋ ಇಲ್ಲ ಅಂತ, ಆ ಬುಟ್ಟಿಯ ಹಣ್ಣುಗಳೇ ಚಲೋ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ತಪ್ಪಾಗುತ್ತೆ ಅಲ್ಲ.
డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు పెద్దలు. ఇప్పుడైతే సలార్జంగ్ మ్యూజియం ఓపెన్ అవుతుంది. వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేయగలనో లేదో అని చూద్దాము. లోపల కెమెరా అలవ్ లేదనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది. సలార్జంగ్ మ్యూజియం చాలా పెద్దదే. లోపల కెమెరా అలా ఉందో లేదో, కెమెరా అలా ఉందనుకుంటా. వితౌట్ టికెట్ కెమెరా మొబైల్. ఓకే, మేము టికెట్ తీసుకుంటాం కదా, మాకు అలౌ చేస్తారులే. వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కటింగ్ చాలా బాగుంది. ఇక్కడ టికెట్ తీసుకుందాం. టూరిస్ట్కి వచ్చారు, టూరిజం టూర్ చేయడానికి వచ్చారు. ఇట్స్ తమిళ ఆర్ మలయాళం నాకు తెలుసు. అది మాకు తెలుగు వస్తుంది కదా, అలా తెలిసిపోద్ది ఎవరు మావారు ఎవరు లేదని. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ అనుకుంటా ఇది. ఓ సామాన్ ఘర్. కన్నడ. డబ్బులు తీసుకుంటారు అనుకుంటా, ఫ్రీగా ఉండాలి. సలార్జంగ్ మ్యూజియంకు వెళ్ళేసి ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అంటే ఉంది, చాలా బాగుంది. హిస్టారికల్ థింగ్స్ కదా, మాకు బోర్ కొట్టేస్తాయి. సో చూసేసాం, చాలా బాగుంది. ఇప్పుడు సమ్ జ్యూస్ ఫార్ చాలా చాలా ఎండగా ఉంది. సో సోడా తాగుతాను. 20 రూపాయలు వర్త్, చాలా బాగుంది. ఇప్పుడు 1.5 కిలోమీటర్ అనుకున్నాం. నడుచుకుంటూ వెళ్ళి పాస్ ఉంది, కానీ మేము అలా వాకింగ్ వెళ్ళాలని వెళ్తున్నాం. మా ప్లాన్లో గోల్కొండ ఫోర్ట్ ఒకటి మిగిలిపోయింది, ఏం చేయడానికి రాలేదు. సో ఒకటే మిగిలిపోయింది. బడ్జెట్ పూరా తక్కువ కండిచ్చింది, పూరా తక్కువ ఉండే మా దగ్గర. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా సేపు అవుతుంది, మరియు మా అక్కడ డబ్బులు కూడా లేవు. అలానే దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్, టేక్ కేర్, బై బాయ్.